మెదక్ పట్నంలో అడుగు పెట్టాలంటే సీఎం రేవంత్ రెడ్డికి అరికాలలో చెమటలు పడుతున్నాయట. దయ్యాల సినిమా చూసి దడుచుకున్నంత పని అవుతున్నదట. ఎందుకైనా మంచిది ఎవ్వలతో పెట్టుకున్నా మాజీ మంత్రి హరీష్ రావుతో పెట్టుకోవద్దన్నట్టు గజ్జును వణుకుతున్నాడట. ఈ ముచ్చట నేను కాదు, హరీష్ రావు సరే అంటున్నాడు. నేను మెదక్ జిల్లాకు రాలే, అటటు తిరిగిండు, నిజామాబాద్ వేయిండు, కర్నార్ వేయిండు, ఈ పక్కపొంట వరంగల్ వేయిండు, మెదక్కు రమ్మంటే వత్తలేడు. హరే అట్లంటున్నారేంది సారు? భయం అనే పదానికి మీనింగ్ తెలియని బ్లడ్ రానాది అని బాలకృష్ణ డైలాగ్ చెప్పినట్టు ఒక్కొక్కలకు దొక్కుకుంటా కుర్చీ ఎక్కినా అని చెప్పుకుంటాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. అసోంటి భయం అంటే తెలియని సీఎం సారు గజగజ వణుకుతున్నాడు అన్నట్టు చెప్తున్నారు. ఇంతకు ఎందుకు భయపడుతున్నట్టు? ఈడ గెలిచినట్టు లేదు. కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు. రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచినట్లేదు రా, వచ్చి నా ఇచ్చేది పోతుంది, నేను రాను మెదక్ అన్నాడు. చుట్టూ తిరిగిడు తప్ప మెదక్కు రాలే. మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. ఓహో అందుక హరీష్ రావు కామ్దాన్లో అడుగు పెట్టాలంటే సీఎం రేవంత్ రెడ్డికి కాలు చేతులు వణుకుతున్నాయా? ఓడిపోయే కాడికి పోయి ఇజ్జత్ తీసుకున్నాడు, ఇలువ తీసుకున్నాడు ఎందుకు అన్నట్టు భయపడుతున్నాడట. మరి అట్లనే ఉన్నదా ముచ్చట అంటే గా ముచ్చట ఎలక్షన్లలో ఓటేసే పబ్లికే చెప్తారు. రిజల్ట్ నాడు రియల్గా ఎవరు భయపడ్డారు అనేది తెలుస్తుంది. సరే నిజంగా భయపడ్డాడు అనుకుందాం. అదే భయం ఎంపీ ఎన్నికలల్లా ఎమ్మెల్యే ఎన్నికలల్లా కలిగేటట్టు చేస్తే ఇంత తిప్పల రాకపోగదా అని అనుకుంటారట అదే మీటింగ్కు పోయిన జనాలు.